నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. చెక్ బౌన్స్ అయితే ఎన్నెళ్ల జైల్లో మీకు తెలుసా? చెక్ ద్వారా పేమెంట్ చేయడం ఈజీ. అయితే దీనికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. ఈ రూల్స్ పాటించకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కొన్నిసార్లు మీ చిన్న పొరపాటు మిమ్మల్ని 2 సంవత్సరాల వరకు జైలుకు కూడా పంపచ్చు. మీరు చెక్కుల ద్వారా లావాదేవీలు చేయడం సులభమైతే దానికి సంబంధించిన కొన్ని రూల్స్ గురించి మీకు తెలియాలి. అయితే చెక్కులకు సంబంధించిన నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. చెక్కు ద్వారా చెల్లించేటప్పుడు ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. చెక్కుతో లింక్ చేయబడ్డ అకౌంట్లో తగినంత అమౌంట్ ఉండేలా చూసుకోండి. మీ ఖాతాలో చెక్కుపై రాసిన మొత్తం లేదంటే అది బౌన్స్ అవుతుంది. ఇంకా చెక్ బౌన్స్ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు చెక్ ద్వారా లావాదేవీలు చేస్తే మీరు ఈ 5 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఇక మీరు మీ చెక్కులో వివరాలను సరిగ్గా నింపాలి. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బు మొత్తాన్ని రాసిన తర్వాత ఓన్లీ అని దాన్ని ఎండ్ చేయాలి. ఇంకా ఏమి రాసుకోకుండా మీరు దాన్ని క్లియర్గా పెట్టాలి. అండ్ మీరు రాసినటువంటి అమౌంట్ ఖచ్చితంగా పదాల్లో రాసి తీరాల్సిందే. ఇది మీ చెక్కు మోసపూరితమైన అవకాశాలను తగ్గిస్తుందన్నమాట. చెక్కు రకాన్ని స్పష్టంగా సూచించండి. అది చెల్లింపుదారుడి చెక్ అయినా లేదా బేరర్ చెక్ అయినా సరే దానిపై ఏ తేదీ రాసుంది, ఈ సమాచారం చెక్కుపై స్పష్టంగా ఉండాలి. అంతేకాకుండా చెక్ బౌన్స్ అవ్వకుండా సరిగా సంతకం చేయండి. చెక్కుపై సంతకం తప్పనిసరిగా బ్యాంకు రికార్డులతో పోలి ఉండాలి. అవసరమైతే బ్యాంకు అధికారి సులభంగా చెక్కు వెనక ఒక సంతకాన్ని ఉండేట్టుగా చూసుకోండి. చెక్కుపై చెరగని పెన్నుతో రాయాలి. మీరు ఇలా చేయకపోతే మీరు మోసానికి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ధృవీకరణను మాత్రమే అంగీకరించడం ప్రారంభించండి. చెక్కును క్యాష్ చేసుకునే ముందు మీ అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి. ఇది జరగకపోతే మీ చెక్ బౌన్స్ అవుతుంది. ఇంకా చెక్ బౌన్స్ అయితే మీకు పెనాల్టీ విధించబడుతుంది. అదనంగా మీరు 2 సంవత్సరాల వరకు జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది.